Hello everyone. Hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. This is your master teacher KRD ma'am. So నా పేరు రమాదేవి. సో బిట్సాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా లేదా? బిట్సాట్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్ ఆల్రెడీ రాసిన వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు రాయలేదు అన్న నో ప్రాబ్లం. ఫస్ట్ అటెంప్ట్ రాయని వాళ్ళు కూడా సెకండ్ అటెంప్ట్ అప్లై చేసుకోవచ్చు. మే 22 నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ అటెంప్ట్ రిజిస్ట్రేషన్. సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, అసలు బిట్సాట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అబౌట్ బిట్సాట్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసేసుకున్నాం. ఎవరైతే ఆ వీడియో ఇంకా చూడలేదో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా టాప్ కామెంట్స్లో పిన్ చేసి ఉంటుంది, అది చూసుకోండి. అయితే ఎందుకు బిట్సాట్కి ఇంత క్రేజ్ అనుకోవచ్చు, లేదంటే డిమాండ్ అనుకోవచ్చు, లేదా వాల్యూ ఎందుకు ఇస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఐఐటీస్ ఏదైనా ఉంది అంటే అది బిట్సాట్ మాత్రమే. అంత డిమాండ్ ఉందన్నమాట. కెరియర్ ఆప్షన్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఐఐటీస్కి సమానంగా ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే అది కేవలం బిట్స్లో మాత్రమే. సో బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా ఏం కావాలి, ఒక మంచి ప్లేస్మెంట్ కావాలి. సో దానికోసం అని చెప్పి కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ కాంప్రమైజ్ అయ్యేదేలే తగ్గేదేలే అనుకుంటే మాత్రం బిట్సాట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో బిట్సాట్ ఎస్ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఒకవేళ ఎఫర్ట్ చేయలేను అనుకుంటే. కానీ ఎలాగూ ఆ లోన్ కానీ ఆ అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తున్నారో ఫీ రూపంలో అదంతా మీరు మళ్ళీ ఎర్న్ చేసుకోగలుగుతారు. సో దాట్ ఈస్ వై పీపుల్ ప్రిఫర్ బిట్సాట్. సో ఆల్టర్నేట్ టు ఐఐటి ఏదైనా ఆలోచించవచ్చు. ఐఐటిలో మంచి ర్యాంక్ రాలేదు, కొద్దిగా మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బిట్సాట్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకునేది హౌ టు స్కోర్ 300+ కిల్లర్ స్ట్రాటజీ అనమాట. యాక్చువల్గా ఇందులో మనం చేసేది ఏంటి ఈరోజు క్లాస్లో అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఏం చేశానంటే కొంతమంది బిట్స్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిట్స్లో చదువుతున్నారు. సో వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు బిట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు, బికాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ కొంచెం జేఈ లెవెల్స్లోనే ఉంటుంది. సో మీరు జేఈ ఎంసెట్కి ఏదైతే ప్రిపరేషన్ తీసుకుంటున్నారో ఆ ప్రిపరేషన్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది బిట్సాట్కి. సో నేను బిట్స్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు బిట్స్లో చదువుతున్న బిట్స్ గోవాలో ఉన్న స్టూడెంట్స్ అలాగే బిట్స్ హైదరాబాద్లో ఉండే స్టూడెంట్స్ని రివ్యూ అడిగాను. లైక్ వాట్ ఆర్ దేర్ సజెషన్స్, వాళ్ళ సజెషన్స్ ఏంటి, వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు బిట్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చా లేదా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అడిగాను. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ కొన్ని ఇక్కడ నేను నోట్ చేశాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, డు నాట్ డూ దీస్ ఫాలోయింగ్ మిస్టేక్స్, ఇక్కడ ఉన్న మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు అని చెప్పేసి ఆల్రెడీ బిట్స్ ఎగ్జామ్ రాసి బిట్స్లో చదువుతున్న స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు, ఇదంతా కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్తున్నాను, బిట్సాట్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రెండో పాయింట్ కూడా చూడండి, డు నాట్ గెట్ స్టక్ విత్ వన్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటి అంటే, దే హ్యావ్ స్టార్టెడ్ విత్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ బాగుంది, వచ్చేసింది, ఈజీగా ఉంది, సెకండ్ క్వశ్చన్ ఈజీగా ఉంది, థర్డ్ క్వశ్చన్ ఈజీగా ఉంది, అలా చేస్తూ 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 ఫర్ ఎగ్జాంపుల్ 7th క్వశ్చన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చింది. సో 7th క్వశ్చన్ దగ్గరకు వచ్చేటప్పటికి లెందీ టఫ్ అవ్వడం వల్ల దానినే చేస్తూ 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 ఆల్మోస్ట్ 12 minutes అయిపోయింది. ఒక్క ప్రాబ్లం మీద మాత్రమే స్పెండ్ చేశారు. సో కేవలం ఒక ప్రాబ్లంకి 12 minutes స్పెండ్ చేయడం అనేది బిట్సాట్ లాంటి ఎగ్జామ్కి వర్కౌట్ అవ్వదు. ఇదేం జేఈ అడ్వాన్స్డ్ కాదు, రిలాక్స్డ్గా టైం తీసుకుని ప్రాబ్లమ్స్ చేయడానికి టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, గో ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ వాట్ యూ గెట్. నీకు వచ్చిన బిట్స్ ఫస్ట్ మ్యాథ్స్ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్, ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ఫ్రమ్ కెమిస్ట్రీ. బట్ ఎస్ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ మ్యాథ్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ యు ఆర్ గెటింగ్, మీకు వచ్చినవన్నీ టకటక చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రాలేదు పక్కన పెట్టేసేయండి, అంతేగాని ఇది ముందు అన్నీ వచ్చేసాయి కదా ఇది కూడా వస్తుందేమో అన్న ఒక థాట్లో
టైం వేస్ట్ అనేది చేసుకోకూడదు. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాట్ ఈస్ వాట్ ద ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఐ గాట్. సో మీరేం చేస్తారంటే వచ్చిన క్వశ్చన్స్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. మ్యాథ్స్లో క్వశ్చన్స్ వచ్చినవన్నీ అయిపోయాయి, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిట్లోనూ. ఓకే, సో వాటన్నిటిలోనూ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ టకటకా చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ వన్ మోర్ సజెషన్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, బెటర్ గో ఫర్ ద బోనస్ క్వశ్చన్స్. నార్మల్గా జనరల్ ఫీలింగ్ ఏంటి అంటే బోనస్ క్వశ్చన్స్కి వెళ్తే ఇక్కడ వదిలేసిన క్వశ్చన్స్కి మళ్ళీ రాలేరు. ఓకే, బోనస్ క్వశ్చన్స్కి వెళ్తే మీరు ఆల్రెడీ ఫినిష్ చేసిన క్వశ్చన్స్కి రాలేరు, సబ్మిట్ అయిపోతుంది. సో అలా ఆలోచించుకుని బోనస్ క్వశ్చన్స్కి ఎవరు వెళ్ళరు. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటి, బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అంటే, బిగ్గెస్ట్ సీక్రెట్ వాళ్ళు రివీల్ చేసింది ఏంటి అంటే, బోనస్ క్వశ్చన్స్ ఆర్ రాదర్ ఈజియర్ క్వశ్చన్స్. బోనస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజియర్ క్వశ్చన్స్ ఉన్నాయి. బోనస్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి కాబట్టి మీకు రావట్లేదు, ఇంకా చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వాటిని సబ్మిట్ చేసేసి గో ఫర్ బోనస్ క్వశ్చన్స్. సో అది ఆల్రెడీ అక్కడ చదివిన వాళ్ళు ఇచ్చిన సజెషన్. ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ సజెషన్. ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు కదా, బాగా మన స్కోర్ పెరుగుతుంది. సో డు నాట్ గెట్ స్టక్ విత్ ద క్వశ్చన్స్. త్వరగా ఫినిష్ చేసేసి బోనస్ క్వశ్చన్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదే మన కిల్లర్ స్ట్రాటజీ అని చెప్పాను కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కిల్లర్ స్ట్రాటజీ. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ట్రై మాక్ టెస్ట్ అండ్, ఇది ఇంపార్టెంట్, ట్రై మాక్ టెస్ట్ అండ్ ఎనలైజ్ ఇట్. మాక్ టెస్ట్ ట్రై చేయడమే కాదు, ఎనలైజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బిట్సాట్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ బిట్సాట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది. సో మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత, మాక్ టెస్ట్ రాయడం ఇంపార్టెంట్ కాదు, రాసిన దానిని ఎనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాసిన తర్వాత అదేదైతే ఉందో దానిని ఎనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇదే కిల్లర్ స్ట్రాటజీ అంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఎస్, ఫోకస్ ఆన్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఎక్కువ మంది ఏంటంటే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను బాగా చేసేస్తాను, దాని నుంచి నాకు స్కోర్ వస్తుంది అనుకుంటారు. కానీ కొద్దిగా ప్రిపరేషన్ ఉంటే, లైట్ ప్రిపరేషన్ ఉంటే చాలు, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కూడా చేసేయచ్చు. లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం ప్రిపరేషన్తో చాలా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. కాబట్టి వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ డు నాట్ నెగ్లెక్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్లో 1-2 క్లాసెస్ ఈ లాజికల్ రీజనింగ్ మీద కూడా చేద్దాం. ఇంగ్లీష్ నేను చేయగలనా లేదో చెప్పలేను కానీ, బట్ ఎస్, ఐ డూ హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ లాజికల్ రీజనింగ్ ప్రిపరేషన్. సో దీని మీద కూడా 1-2 వీడియోస్ అయితే నేను చేస్తాను తప్పకుండా. నెక్స్ట్, కంటిన్యూ ప్రిపరేషన్ అంటిల్ లాస్ట్ మినిట్. ఎందుకంటే జేఈ మెయిన్స్ అయిపోయింది, ఎంసెట్ అయిపోయింది, అన్ని యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. బిట్సాట్ ఒకటే సెకండ్ అటెంప్ట్, లాస్ట్ ఎప్పుడో June 18th నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో అప్పటికి మిగతా వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనము సైకలాజికల్గా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే బిట్సాట్ ఎగ్జామ్ రాస్తున్నారో మిగతా వాళ్ళందరూ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, అయ్యో నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే అనే సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. సో అలా అవ్వద్దు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు, మీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి వరకు మీరు ప్రిపరేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డు నాట్ డూ దీస్ మిస్టేక్స్ అండ్ ఫాలో దిస్ కిల్లర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఖచ్చితంగా 300+ ఆర్ అట్లీస్ట్ మీ ప్రిపరేషన్ని బట్టి 280+ నుంచి 300+ వరకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ కన్సిడర్ ఆల్ దీస్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత లెట్ us గో టు ద ఫిజిక్స్ స్ట్రాటజీ. ఫిజిక్స్ స్ట్రాటజీలో ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పే ఉంచాను. సో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే చేస్తున్నారో సేమ్ స్ట్రాటజీస్ అబ్జర్వ్డ్ ఫర్ ఫిజిక్స్ బిట్సాట్ ఆల్సో. సో యాజ్ యూజువల్ ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేట్ ఆన్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అయితే బిట్సాట్ లాంటి ఎగ్జామ్లో ఏంటంటే ప్రతి చాప్టర్ని వాళ్ళు కవర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ మీరు కవర్ చేయాల్సిందే. ప్రతి బిట్ నేను ఆన్సర్ చేయాలి అంటే ప్రతి టాపిక్ని కవర్ చేయాలి. మేడ్ బి మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏదైనా కూడా
ప్రతి టాపిక్ని మీరు కవర్ చేయాల్సిందే. మీరు ప్రతి టాపిక్లో నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈజీ టు స్కోర్ ఏంటి అంటే మోడర్న్ ఫిజిక్స్, దెన్ ప్రిపేర్ ఎలక్ట్రిసిటీ ట్రాక్. ఓకే, ఎలక్ట్రిసిటీ ట్రాక్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ఇక్కడ మనకి మూవింగ్ రైట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, అండ్ దెన్ మ్యాగ్నెటిజంలోకి వచ్చేటప్పటికి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఎస్, ప్రతి చాప్టర్ని ఫినిష్ చేయాల్సిందే. మీరు ప్రతి చాప్టర్లోనూ కాన్సన్ట్రేట్ చేయాలి, లేదంటే స్కోరింగ్ కష్టం. సో ఎలక్ట్రిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్, దెన్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇక్కడ నుంచి మనకి రైట్ ఫ్రమ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్. అండ్ కమింగ్ టు ఆప్టిక్స్ ట్రాక్, ఎస్ ఆప్టిక్స్ ట్రాక్స్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆప్టిక్స్ ట్రాక్లో మనకి వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, వేవ్స్, వేవ్ ఆప్టిక్స్ అండ్ రే ఆప్టిక్స్, ఇవన్నీ కవర్ చేయాల్సిందే. సో నేను అన్ని చాప్టర్స్ చెప్పేస్తున్నాను అనుకోవద్దు, బికాజ్ ఐ టోల్డ్ యూ నో బిట్సాట్ అనేది అన్ని టాపిక్స్ని కవర్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్లోకి వచ్చేటప్పటికి ఈజీ టు కాన్సన్ట్రేట్, హై టు స్కోర్ ఈజ్ హీట్ ట్రాక్. ఓకే, హీట్ ట్రాక్ అంటే ఏంటి ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. సో హీట్ ట్రాక్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఇవన్నీ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కైనమెటిక్స్ కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటి అంటే కైనమెటిక్స్ ట్రాక్. సో కైనమెటిక్స్లో మనకి 1D, 2D అండ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ వర్క్, పవర్, ఎనర్జీ, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, లేనిదేమీ లేదమ్మా దీంట్లో, అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆసిలేషన్స్, గ్రావిటేషన్, సో మొత్తం అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. అయితే వీటిలో మీకు ఏది ఈజీగా ఉంటే ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెకండ్ ఇయర్కి ఇవ్వండి, బికాజ్ ఇట్ కవర్స్ అ లాట్ ఆఫ్ టాపిక్స్. ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంటుంది అండ్ ఈజీ టు స్కోర్, బికాజ్ మీరు రీసెంట్గా చదివి ఉంటారు కాబట్టి సెకండ్ ఇయర్ ప్రిపరేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇయర్లో కూడా హీట్ ట్రాక్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి, దెన్ గో టు కైనమెటిక్స్. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయమ్మా, ఇందులో లేనిది లేదు. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలాగే ఫిజికల్ వరల్డ్ లెసన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండదు. ఇవి తప్ప, అంటే చాప్టర్స్ ఏమేమి లేవో అనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను నేను. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఫిజికల్ వరల్డ్ తప్ప ప్రతి చాప్టర్లో నుంచి బిట్సాట్లో క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఎనీవే మన ఛానల్లో మనము ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుందాము. టాప్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, మోడల్స్ చూద్దాము. సో లెట్స్ కంటిన్యూ అవర్ బిట్సాట్ సిరీస్. కంటిన్యూ అవుతుంది ఛానల్లో. అట్ ద సేమ్ టైం మీ అందరికీ అదే మీ రిలేటివ్స్ ఉన్నా, మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా కూడా మన ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 11th ఆల్రెడీ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది, కానీ అక్కడ ఏం నేర్చుకున్నాను ఏం నేర్చుకోలేదు మొత్తం పోయింది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా 11th క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు మిస్ అయిన బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము బ్రిడ్జ్ కోర్స్లో. అలాగే నెక్స్ట్, ఓకే, సో లెట్ మీ రైట్ హియర్, there will be a bridge course offered completely free, no packages, completely free. సో బ్రిడ్జ్ కోర్స్ ఎవరెవరికి ఉంటుంది అంటే 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చే వాళ్ళకి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కానీ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఈ బ్రిడ్జ్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు తెలుసు మనం ఎంత సీరియస్గా వేదాంతు తెలుగులో చెప్పుకుంటామో క్లాసెస్ అనేది. సో డూ రికమెండ్ టు ఎవ్రీవన్, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, అట్లీస్ట్ నెక్స్ట్ వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి కంప్లీట్గా. అండ్ మారుమూల ఎక్కడో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక చిన్న స్టూడెంట్ హూ కెనాట్ అఫోర్డ్ టు ద కార్పొరేట్ కాలేజెస్, వాళ్ళ దాకా మన మెసేజ్ వెళ్ళాలి. బికాస్ మీకు తెలుసు కదా, మన వల్ల ఒకరి లైఫ్ బాగుపడుతుంది అంటే అంతకంటే పెద్ద బ్లెస్సింగ్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కీప్ ఆన్ షేరింగ్ విత్ ద వేదాంతో తెలుగు ఛానల్లో కంప్లీట్లీ ఫ్రీ, అవుట్ ఆఫ్ ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఈ బ్రిడ్జ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వి విల్ స్టార్ట్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్. బ్రిడ్జ్ కోర్స్ అయిపోవడం ఏంటి, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది.
సో దీనికి కూడా మీరు అందరూ షేర్ చేయండి సో దట్ అందరూ బెనిఫిట్ అవుతారు. క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి, ఇంకా 1 or 2 డేస్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరికైతే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ అండ్ లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేసేయండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి 9th and 10th ఐఐటి ఫౌండేషన్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. 9th and 10th వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతున్నాయి క్లాసెస్. విదిన్ 1 or 2 డేస్ ఫౌండేషన్ కోర్స్, ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ, నో ప్యాకేజెస్ ఆర్ ఆఫర్. సో కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ ఇది రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. సో ఈ 2 విషయాలు కొంచెం మైండ్లో పెట్టుకోండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే బిట్సాట్ సిరీస్ కావాల్సిన పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. సో దట్ పీడిఎఫ్స్ కావాల్సిన అనుకున్న వాళ్ళు అలాగా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. సో థ్యాంక్ యూ ఆల్, స్టే ట్యూన్డ్.